ఈ సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు అరవింద్ గారు ఒకటే అడిగారు, ఏమయ్యా ఫస్ట్ సినిమా ఆయన నీకు ప్రొడ్యూసర్గా ట్యాగ్ ఇచ్చాడు కదా, నువ్వు ఆయనకి ఏమి ఇస్తావు అని చెప్పి. నేను ఒకటే ఇస్తాను ఆయనకి, నా మనసులో ఉంది అది నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ సినిమాని తీసుకెళ్ళి 100 crores క్లబ్లో కూర్చోబెడతాం ఒకటే. అక్కినేని నాగ చైతన్యను ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్లో ఎంటర్ అయ్యేలా చేస్తామని రిలీజ్కు చాలా రోజుల ముందు చెప్పాడు నిర్మాత బన్నీవాసు. చెప్పినట్టుగానే ఈ మూవీ ఆదివారంతో 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ కోసం చైతన్య 2 ఏళ్లకు పైగా కష్టపడ్డాడు. ఇప్పటి వరకు తన కెరియర్లోని ఎప్పుడు పడనంత కష్టపడ్డాడు. అది ఫలించింది. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా ఫస్ట్ టైం యునానిమస్గా నాగ చైతన్య నటనకు ప్రేక్షకులు జేజేలు కొట్టారు. సాయి పల్లవితో పోటీ పడి మరీ గెలిచాడు. కలెక్షన్స్ విషయానికి వస్తే నాని నటించిన సరిపోదా శనివారం సినిమా 28 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా ఆ రికార్డును కేవలం 9 రోజుల్లోనే నాగ చైతన్య బ్రేక్ చేసి తొలి 100 కోట్ల క్లబ్ లో చేరి దొల్లగొట్టేస్తున్నాడు. ఇక 10 రోజుల్లో ఈ సినిమా 105.9 కోట్ల గ్రాస్ ను రాబట్టగా 11 రోజుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 110.4 కోట్ల గ్రాస్ తో సరికొత్త రికార్డు వైపుగా దుమ్ము లేపుతున్నాడు చైతు. మరి ఇదే జోష్ ను నాగ చైతన్య కంటిన్యూ చేస్తే లాంగ్ రన్ లో 150 కోట్ల క్లబ్ లో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ సినిమా 150 కోట్లను టచ్ చేస్తుందా లేదా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.